హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 19 జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో మనం ప్రతిరోజు కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్, నేషనల్ అండ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్య అంశాలు అయితే మనము చూస్తామండి. రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతారో లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది. ఎవరికైనా మన కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోవాలనుకుంటే జస్ట్ 150 రూపీస్ అండి. 2 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి. 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎవ్రీడే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయవచ్చు. మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, బడ్జెట్ ఉంటాయి, సర్వేస్ ఉంటాయి, అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకో కొంతమందికి సజెస్ట్ కావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నలందా విశ్వవిద్యాలయ నూతన క్యాంపస్ని జూన్ 19న ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఇది ఏ రాష్ట్రంలో ఉంది? నలందా విశ్వవిద్యాలయము. ఆన్సర్ ఆప్షన్ డి అండి, బీహార్ రాష్ట్రంలో ఉందండి. మరి నలందా విశ్వవిద్యాలయాన్ని కుమారగుప్తుడు కట్టించడం అయితే జరిగిందండి. దానికి స్థలాన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆర్థికంగా సహాయపడిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రముఖ బౌద్ధ క్షేత్రం అండి. బౌద్ధ సన్యాసుల ద్వారా నడిపించబడినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఉండేది. ఓకేనా? మరి 2014లో మళ్ళీ దీన్ని పునఃప్రారంభించడం అయితే జరిగింది, నలంద విశ్వవిద్యాలయం. అందులో మళ్ళీ కొత్త క్యాంపస్ని అయితే ఇటీవల ప్రారంభించారు జూన్ 19, 2024న. వివరాలు చూద్దాం. జూన్ 19న బీహార్లోని రాజ్గిర్లో నలంద పురాతన శిథిలాల సమీపంలో అంతర్జాతీయ అభ్యాస సంస్థ అయిన నలంద విశ్వవిద్యాలయం యొక్క కొత్త క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నలంద భారతదేశ విద్యా వారసత్వానికి ప్రతీక అని మరియు విజ్ఞానం యొక్క శాశ్వత స్వభావానికి ప్రకటన అని ప్రధానమంత్రి నొక్కి చెప్పడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి దీని యొక్క స్థాపన పనితీరు 2007 మరియు 2009లో తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా నలంద విశ్వవిద్యాలయ చట్టము 2010 ద్వారా భారత పార్లమెంట్ నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. మరి విశ్వవిద్యాలయము 14 మంది విద్యార్థులతో తాత్కాలిక ప్రదేశం నుండి 2014లో పనిచేయడం అయితే ప్రారంభించింది. మరియు కొత్త క్యాంపస్ నిర్మాణం 2017లో ప్రారంభమైంది. రాయబారులు, ప్రధాన మంత్రులతో సహా 17 దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనట్లుగా కూడా మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్, చాలా చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 2. ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పంద ప్రక్రియలో భాగంగా ఇటీవల జరిగిన శాంతి సదస్సు ఎక్కడ నిర్వహించారు లేదా ఏ దేశము ఆతిథ్యం ఇచ్చింది? ఆప్షన్ సి అండి, స్విట్జర్లాండ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, స్విట్జర్లాండ్. వివరాలు చూద్దాం. స్విట్జర్లాండ్లో ఉక్రెయిన్లో
ఇటీవల జరిగిన శాంతి సదస్సులో భారతదేశం అనేక ఇతర దేశాలతో కలిసి తుది ప్రకటనపై సంతకము చేయకూడదని నిర్ణయించుకుంది. ఓకేనా, ఈ శాంతి ఒప్పందంలో భారతదేశము సంతకం చేయలేదండి. ఓకేనా, మరి ఈ నిర్ణయం రష్యాతో భారతదేశం యొక్క వ్యూహాత్మక సంబంధం, దాని ప్రాథమిక రక్షణ సరఫరాదారు మరియు శిఖరాగ్ర సమావేశానికి మాస్కో గైర్హాజరు కావడం నుండి ఉద్భవించింది. మరి ఉక్రెయిన్తో కూడిన ఏదైనా శాశ్వత శాంతి ఒప్పందానికి భారతదేశం కీలకమైనదిగా ఇక్కడ భావించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. మరి భారతదేశము నిర్ణయం వెనుక కారణాలు. ఉక్రెయిన్లో సుస్థిర శాంతికి రష్యాతో సహా అన్ని పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం అవసరమని దాని నమ్మకంతో భారతదేశం గైర్హాజరవుతుంది. శిఖరాగ్ర సమావేశానికి రష్యా గైర్హాజరు కావడంతో మాస్కో దృక్పథాన్ని ప్రతిబింబించిందని, ఈ ప్రాంతంలో శాశ్వత స్థిరత్వాన్ని సాధించేందుకు కీలకమైన కమ్యూనిక్ ఆమోదించడంపై భారత అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇస్రో వాహక నౌక పిఎస్ఎల్వి C-54 ద్వారా ప్రయోగించబడి విజయవంతంగా భూమి చుట్టూ 15,000 కక్షలను పూర్తి చేసి మిషన్ పూర్తి చేసిన థైబోల్డ్ 1 మరియు థైబోల్డ్ 2 ఉపగ్రహాలు రూపొందించిన ధృవ స్పేస్ స్టార్టప్ ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, హైదరాబాద్ నగరంలో ఉంది. వివరాలు చూద్దాం. హైదరాబాద్కు చెందిన ధృవ స్పేస్ టెక్ స్టార్టప్ థైబోల్డ్ 1 మరియు థైబోల్డ్ 2 ఉపగ్రహాలతో తన తొలి మిషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఉపగ్రహాలు భూమి చుట్టూ 15,000 సార్లు కక్షలను పూర్తి చేసి తర్వాత సురక్షితంగా నిర్మూలించబడ్డాయి, అంటే డిస్మాటిల్ చేశారు. నవంబర్ 2022లో ఇస్రో యొక్క పిఎస్ఎల్వి C-54లో ప్రారంభించబడింది. ఈ విజయము కంపెనీకి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. పేలోడ్ మరియు ప్లాట్ఫామ్. థైబోల్డ్ ఉపగ్రహాలు స్టార్ట్ అండ్ ఫార్వర్డ్ పేలోడ్లను కలిగి ఉన్నాయి. సెన్సార్ నోడ్లు లేదా రిమోట్ గ్రౌండ్ స్టేషన్ల నుంచి సందేశాలను స్వీకరించడానికి రూపొందించబడింది. మరి 24 కిలోల బరువున్న ఉపగ్రహాల కోసము పీకో శాటిలైట్ ప్లాట్ఫారం అయిన ధృవ స్పేస్ యొక్క P-DOT ప్లాట్ఫారంను ఉపయోగించి ఉపగ్రహాలు నిర్మూలించబడ్డాయి. ధృవ స్పేస్ 330 నానో శాటిలైట్ ప్లాట్ఫామ్ 30 కిలోలు మరియు P-90 ప్లాట్ఫామ్ 300 కిలోల వరకు కూడా అభివృద్ధి చేసింది. దాదాపు 20 MSMEల సహకారంతో ఈ ఉపగ్రహాలను పూర్తిగా హైదరాబాద్లోనే నిర్మించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ప్రయాణికులకు చెకింగ్ సౌకర్యాన్ని సులభతరం చేయడానికి ఇటీవల సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాప్ SSBD ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? ఎక్కడండి? ఆప్షన్ బి అండి, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నూతన సదుపాయం అండి. తక్కువ సమయంలో చెక్-ఇన్ పూర్తి చేయడానికి, ప్రయాణికులు తమ లగేజీని డ్రాప్ చేయడానికి, ట్యాగ్లను సేకరించడానికి మరియు బోర్డింగ్ పాస్లను ప్రింట్ చేయడానికి వీలు కల్పించే లక్ష్యంతో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ జూన్ 17న స్వీయ సేవా యంత్రాంగాన్ని ప్రారంభించింది. సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాప్ యొక్క సంస్థాపన. ఢిల్లీ యొక్క IGI విమానాశ్రయం ప్రయాణికుల కోసం టెర్మినల్ 1 మరియు టెర్మినల్ 3 అంతటా 50 సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాప్ యూనిట్లను ఏర్పాటు చేసింది. మరియు అవి ఎయిర్ ఇండియా, ఇండిగో మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనే 3 ఎయిర్లైన్స్లో అందుబాటులో ఉన్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మకమైన 18వ వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న ప్రఖ్యాత వన్యప్రాణి చిత్ర నిర్మాత సుబ్బయ్య నల్లముత్తు. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించారు? మరి ఆప్షన్ ఏ, ముంబైలో నిర్వహించారని చూద్దాం. ప్రఖ్యాత వన్యప్రాణి చిత్ర నిర్మాత సుబ్బయ్య నల్లముత్తు నాన్ ఫీచర్ మరియు వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన 18వ వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. మహారాష్ట్రలోని ముంబైలో జరుగుతున్న 18వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఆయనకి అవార్డును అందజేశారు. వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గురించి చూసినట్లయితే, వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది 1990లో ప్రముఖ చలనచిత్ర నిర్మాత వి శాంతారాం జ్ఞాపకార్థము కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మకమైన గౌరవంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
7వ నెల్సన్ మండేలా చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మకమైన నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు క్రింది వారిలో ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, వినోద్ గనత్రా. వినోద్ గనత్రా. వివరాలు చూద్దాం. ప్రముఖ బాలల చిత్ర నిర్మాత వినోద్ గనత్రా బాలల సినిమాకు చేసిన విశేష కృషికి దక్షిణాఫ్రికా ప్రతిష్టాత్మకమైన నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడయ్యారు. మరి 7వ నెల్సన్ మండేలా చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డును ఆయనకు అందజేశారు వినోద్ గనత్రా. మరి పిల్లల చిత్రాలలో ఒక ట్రయల్ బ్లేజర్ ప్రముఖ కెరియర్ హైలైట్ చూద్దాము. ముంబైలో ఉన్న గుజరాత్కు చెందిన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫిల్మ్ మేకర్ మరియు ఎడిటర్. దాదాపు 400 డాక్యుమెంటరీలు మరియు వార్తా చిత్రాలను సవరించి దర్శకత్వం వహించారు. పిల్లలు మరియు యువత కోసం 25 బహుభాషా టెలివిజన్ కార్యక్రమాలను కూడా రూపొందించిన ఘనత వీరికైతే దక్కుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న తెలంగాణ ప్రాంత వాసి అర్జున్ ఇరిగేసి ఏ క్రీడలో ప్రసిద్ధి? అర్జున్ ఇరిగేసి. ఆప్షన్ సి అండి, చదరంగం అండి. వివరాలు చూద్దాం. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అరుణ్ ఇరిగేసి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటాడు. అర్మేనియాలో జరుగుతున్న స్టీపాన్ ఎవాగ్యాన్ స్మారక చెస్ టోర్నీలో అతడు టైటిల్ గెలుచుకున్నారు. మంగళవారం చివరిదైన 9వ రౌండ్లో మాన్యుల్ పోట్రోసిన్ ఆర్మేనియాతో అర్జున్ డ్రా చేసుకున్నారు. దీంతో మొత్తం 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన అతని ఖాతాలో 4 విజయాలు 5 డ్రాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అత్యంత అరుదైన ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ అటవీ శాఖ అధికారులు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఏంటండి? ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్. ఆప్షన్ బి అండి, నిర్మల్ తెలంగాణలో కనుగొన్నారు. చూద్దాం. నిర్మల్ జిల్లా కడెం మండలము ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని పెదవాగు పరిసరాల్లో మంగళవారం అటవీ అధికారులు అరుదైన జాతి రకం కప్పను గుర్తించారు. కవ్వాల్ పెద్ద పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో కల్లెడ డిఆర్ఓ ప్రకాష్, డిఎఫ్ఓ ప్రసాద్లు గస్తీ తిరుగుతుండగా ఈ కప్ప కనిపించడంతో ఫోటోలు తీశారు. ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ శ్రీలంక, నెక్స్ట్ బుల్టాంగ్ పేర్లతో పిలిచే ఈ కప్ప చాలా తక్కువ ప్రాంతాల్లో కనిపిస్తుందని డిఆర్ఓ తెలిపారు. ఈ కప్పలు వేసవిలో చల్లని ప్రదేశాల్లో నేల లోపలి భాగంలో ఉండి వర్షాకాలం ఆరంభంలో బయటకు వచ్చి గుడ్లు పెడతాయని పేర్కొన్నారు. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి పెట్టిన నూతన పేరేంటి? ఆప్షన్ ఏ చంద్రన్న పెళ్లి కానుక. కొన్ని పథకాల పేర్లు అయితే మార్చారండి, ఇక్కడ చూద్దాం. 2019 నుంచి 2024 వరకు ఉన్న పేర్లు మార్పు. జగనన్న విద్యా దీవెనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే పేరు పెట్టారు. జగనన్న వసతి దీవెనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని పేరు పెట్టారు. నెక్స్ట్, జగనన్న విదేశీ విద్యా దీవెనకి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని పేరు పెట్టారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తుకి చంద్రన్న పెళ్లి కానుక. వైఎస్ఆర్ విద్యోన్నతికి ఎన్టీఆర్ విద్యోన్నతి. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి ఇంటెన్సివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేటువంటి పేరునైతే మార్చడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి, గుర్తుంచుకోవాలి. ఓకే. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల సుమారు 50,000 కోట్ల విలువైన తేలికపాటి హెలికాప్టర్లు రూపొందించడానికి చరిత్రలో అతిపెద్ద డీల్ని అందుకున్న భారతదేశం యొక్క కంపెనీ ఏది? ఆప్షన్ ఏ అండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ అరుదైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆఫర్ అయితే అందుకుందండి. చూద్దాం. ప్రసిద్ధ భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల సుమారు 50,000 కోట్ల విలువైన ప్రత్యేక కాంట్రాక్టును ఇచ్చింది. ఒక భారతీయ కంపెనీకి హెలికాప్టర్ల కోసం ఇది అతిపెద్ద సింగిల్ ఆర్డర్. మరి ప్రచండ్ అని కూడా పిలువబడే తేలికపాటి పోరాట హెలికాప్టర్ల కొనుగోలు చేయడానికి డబ్బు ఉపయోగపడుతుంది అంటూ తెలియచేశారు. ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. మిషన్ నిశ్చయ్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మిషన్ నిశ్చయ్. ఆప్షన్ బి అండి, పంజాబ్. ఆగస్టులో బహుళజాతి ఎయిర్ ఎక్సర్సైజ్ తరంగ్ శక్తి 2024ని ఏ దేశం నిర్వహించనుంది? ఆప్షన్ డి, భారతదేశం. నగరంలో స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణను సాధించేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కి ఇటీవల ఏ సంస్థ మద్దతు ఇచ్చింది? ఆప్షన్ బి అండి, ప్రపంచ బ్యాంక్. ఇటీవల వార్తల్లో కనిపించే ఏడెస్ ఆల్బోపిక్టస్ అంటే ఏమిటి? ఆప్షన్ ఇది ఒక దోమ అండి.
మత్స్య 6000 ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి ఏ ఇన్స్టిట్యూట్ ద్వారా అభివృద్ధి చేయబడింది? ఆప్షన్ బి అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వారిలో మనుగడలో ఉన్న పురాతన ప్రాకృత వ్యాకరణ ప్రాకృత ప్రకాశ రచయిత ఎవరు? ఆప్షన్ సి అండి, వర రుచి వారి పేరు. ఓకే. 4వ బౌద్ధ మండలి ఎవరి హయాంలో జరిగింది? 4వ బౌద్ధ సంగీతి లేదా మండలి. ఆప్షన్ డి, కనిష్కుడు. క్రింది వాటిలో పాలవంశం పాలకుడు రామపాలచే స్థాపించబడిన విశ్వవిద్యాలయము. ఆప్షన్స్ అండి, జగధల్. ఓకే, జగధల్. గౌతమ బుద్ధుడు ఏ సంవత్సరంలో లేదా ఏ వయస్సులో మోక్షం పొందాడు? ఆప్షన్ బి అండి, 35. జైన మతంలోని 4 ప్రాథమిక సిద్ధాంతాలకు తీర్థాంకర మహావీరుడు జోడించిన 5వ సిద్ధాంతం ఏది? ఆప్షన్ సి, ఖండాన్ని గమనించండి. ఓకే, ఇంపార్టెంట్. ఐహోల్ శాసనం రచయిత ఎవరు? ఆప్షన్ సి అండి, భారవి. ఓకే, భారవి. ఏ అండి, ఇది ఏ. రవికీర్తి అండి, రవికీర్తి. ఓకే, తప్పుపడింది ఇక్కడ, ఎడిట్ చేస్తాను. అశోక్ని బైరూత్ శాసనాన్ని అలహాబాద్కు తీసుకువచ్చిన వారు? ఆప్షన్ ఏ, కన్నింగ్హామ్. మౌర్య సామ్రాజ్యంలో దేవతాధ్యక్ష పదవికి సంబంధించినది? మౌర్య సామ్రాజ్యంలో. ఆప్షన్ డి, మతపరమైన సంస్థలండి. క్రింది వాటిలో వేదాల స్తోత్రాలకు సంబంధించిన ఆచార బోధనలు? ఆప్షన్ ఏ, బ్రాహ్మణాలు. ప్రపంచంలోని మొట్టమొదటి ఆయిల్ పెయింటింగ్లు క్రింది వాటిలో ఏ దేశంలో కనుగొనబడ్డాయి? ఆయిల్ పెయింటింగ్స్. ఆప్షన్ సి అండి, ఆఫ్ఘనిస్తాన్. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ అందజేస్తాను, ఫాలో అవ్వండి. ఓకేనా? మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.